నితీష్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి కానున్నారు. ఈ మేరకు బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఒక ప్రకటన చేశారు. దీంతో దీనికి సంబంధించి కొన్ని రోజులు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాగా నూతన ప్రభుత్వం ఏర్పాటుకు దారి సుగమం చేస్తూ తాజాగా నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పించారు. జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ వీడింది. మరోసారి నితీష్ కుమారే బీహార్ సీఎం కానున్నారు. ఈ మేరకు బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షులు దిలీప్ జైస్వాల్ ఒక ప్రకటన చేశారు. తాజా ఎన్నికల్లో జేడీయూకు 85 సీట్లొస్తే బీజేపీకి 89 వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి ముఖ్యమంత్రి పదవి బీజేపీ నాయకుడికి వస్తున్న వార్తలు కొన్ని రోజులుగా పాట్నా రాజకీయ వర్గాల్లో గుప్పమన్నాయి. అయితే ఊహాగానాలకు తెరదించుతూ దిలీప్ జైస్వాల్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నెల 18 ఉదయం బీజేపీ ఆఫీసులో కీలక సమావేశం ఉంటుందని దిలీప్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష సమావేశం అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎంపికకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న పాట్నాలో గాంధీ మైదానంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని దిలీప్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. కాగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. పాట్నాలో గాంధీ మైదానంలో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈసారి క్యాబినెట్లోని కూర్పులో ఒక కొత్త ఫార్ములాతో నితీష్ ముందుకెళ్తున్నట్టుగా తెలిసింది. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనేది తాజాగా తెరమీదకు తెచ్చిన ఫార్ములా. ఈ నయా ఫార్ములా ప్రకారం కొత్త క్యాబినెట్ నితీష్ కుమార్ ఏర్పాటు చేస్తారని రాజకీయ వర్గాల సమాచారం. కాగా నూతన మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వాటా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కీలక మంత్రిత్వ శాఖలు కూడా కమలం పార్టీకి దక్కుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కొత్త క్యాబినెట్లో ఈబీసీలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాజా ఎన్నికల్లో బీహార్లో ఈబీసీలు ఎన్డీఏ కూటమి వైపు పోలరైజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా దళితుల్లో కీలక పాస్వాన్ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న చిరాగ్ పాస్వాన్కు కీలక పోర్ట్ఫోలియో లభించే అవకాశం కనిపిస్తోంది. తాజా ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ సారథ్యంలో లోక్ జనశక్తి పార్టీకి 19 సీట్లు లభించిన విషయం తెలిసిందే. కాగా తాజా ఎన్నికల్లో నితీష్ కుమార్ పోటీ చేయలేదు. అయితే ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతున్నారు. 2005లో నితీష్ కుమార్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్కి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం. ఈ రాజకీయ ప్రస్థానంలో ఆయన ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 6 సార్లు లోక్సభకు ఆయన ఎన్నికయ్యారు. దాదాపు 20 ఏళ్ల కిందటి వరకు బీహార్ అంటే అందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేరు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ నేడు నుంచి బీహార్ను బయటపడేయటంలో నితీష్ విజయం సాధించారని చెప్పాలి. 2005లో నితీష్ కుమార్ తొలిసారి సీఎం అయ్యాక బీహార్కున్న పేరు జంగిల్ రాజ్. అంతేకాదు అప్పటికీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఇప్పటికీ బీహార్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ వచ్చారు. సీఎంగా ఆయన సమర్థత చాటుకున్నారు. వికాస్ పురుష్గా ప్రజల్లో ఆయన గుడ్ విల్ తెచ్చుకున్నారు. మొత్తానికి నితీష్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు.